సాయంత్రం విజయ్ దగ్గరికి వెళ్ళలేదు. నాద నీరాజనం చూస్తూ మామూలైపోయింది. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అయ్యింది. రాత్రి పడుకోవటానికి మంచం మీదకి వెళ్ళగానే కళ్ళ ముందు జాలిగా ఏడుస్తూ నరకం అనుభవించిన కూతురు గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గుర్తుకు వచ్చేది. ప్రతి క్షణం ఏదో రకంగా గుర్తుకు వచ్చేది. అది వేరు. కానీ ఇప్పుడు ఎదురు ఫ్లాట్లో విజయ్ వచ్చాక ఇంకా ఎక్కువయింది. ఎలా ఉండటం? ఇక్కడి నుంచి మరో చోటికి వెళ్ళిపోతే రామచంద్రానికి ఏం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలి? ఎంత గారంగా పెరిగింది. ఇప్పుడు ఎక్కడుందో? అందరూ చెప్పుకునేలా స్వర్గానికి వెళ్ళిందా? నిద్ర పట్టడం లేదు. రోజుల పాపాయిగా ఉన్నప్పటి నుంచి బిందు సినిమాల గిర్రున తిరిగిపోతుంది. బిందు పుట్టటం, దాని ఆటలు పాటలు, బాల్యం, స్కూలు, పరీక్షలు, మార్కులు, దాని గురించి కన్న కలలు, దాని భవిష్యత్తు అన్నీ ఎంతో అద్భుతంగా అనిపించేది. అదో వింత. నిజానికి ప్రతి ఆడపిల్ల ఓ తాజ్మహలే, అపురూపమైన వింతే. ఆ వింతని ఎంతో గారాబంగా పెంచారు, అపురూపంగా పెంచారు. ఆ గారమే దాని బావిని కాలరాసిందా? అప్పుడు అది గారం అని అనుకోలేదు. కొడుకుకి కూతురికి ఓ 10 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో బిందు అంటే ముద్దు. అది ఏది అడిగితే అది, అన్నిటికీ సరే, లేకపోతే అలాగే అనేది. ఈ గారం ముద్దు దాన్ని మొండిదానిలా మార్చిందా? అది అప్పుడు తెలియలేదు. తెలిసే నాటికి నిస్సహాయంగా ఉండిపోయింది. అంతా అయిపోయింది. రాను రాను ఏదైనా వద్దంటే కోపం, కాదంటే కోపం, లేదంటే కోపం. అన్నం మానేయటం, దానితో బుజ్జగించటం, బతిమాలటం, అది అన్నదే చేయటం సర్వసాధారణం అయిపోయింది. ఇది తల్లిగా తన బలహీనత. అదే దాని జీవితాన్ని కాటేసిందా? కూతురు మీద ప్రేమ, గారం అవి అనేది తమ ఇంటి వరకే అనుకుంది. దాని పంతం, గారం అనుకున్నది సాధించుకోవటానికి బ్లాక్మెయిల్ చేయటం అన్నీ ఈ ఇంటి వరకే పరిమితం అని అనుకుంది. కానీ దాని జీవితం అంతవరకే కాదు అన్న సంగతి తనకెందుకు తట్టలేదు? ఈ ఇంటి బయట కూడా జీవితం ఉంది. ఈ ఇల్లు దాటాక ఆ బయట ప్రపంచంలోకి వెళ్ళాక ఎంతోమంది ఎదురవుతారు. అయితే వాళ్ళందరూ తమలాగే బిందు మాటలకి ముగ్ధులైపోతారా? నీ ఇష్టం, అలాగే చేద్దాం అనేస్తారా? నువ్వు ఎలాగంటే అలాగే, సరే అని అంటారా? అనరు. ఒకవేళ సరే అనకపోతే బిందుకు కోపం వస్తే బతిమాలతారా? బతిమాలరు. లేకపోతే పోవే అని తోసేస్తారా? అంతేకాని నీ ఇష్టం, నీ మాట ప్రకారమే జరగని అనేస్తారా? అనరు. ఆమె మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళు వినాలి అంటే ఎవరు వింటారు? ఆమె బెదిరింపులకి భయపడతారా? ఇంట్లో వాళ్ళం కాబట్టి తాము విన్నారు. కానీ ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు వింటారు? ఇలాంటి వాటిని ఎదుర్కొనే విధంగా తను పెంచలేదు. తను తప్పు చేసింది. ఇదే జరిగింది బిందు విషయంలో. ఇవన్నీ మూల కారణాలా? అదే అయితే బిందు మరణంలో ఓ తల్లిగా తన పాత్ర ఎంత? తన పెంపకంలో లోపం ఎక్కడుంది? ఓ కూతుర్ని ఎలా పెంచాలో అలాగే పెంచింది అని తను అనుకుంది. ఇప్పుడు తెలుస్తుంది కాదు అని. తప్పంతా తనదే అని. కానీ తప్పు ఎక్కడ జరిగింది? కాలేజీలో చేర్పించినప్పుడా? ఆ రోజు మొదటి రోజు, బిందు కాలేజీకి వెళ్ళే రోజు. తనకి ఇంకా బాగా గుర్తు. బీఎస్సీలో చేరబోతుంది. అది కూడా దూరాన ఉన్న హైదరాబాదులో. అప్పుడే దాని జీవితంలో పెద్ద మలుపు, భయంకరమైన మలుపు. తిరిగి వెనక్కి రాలేని దారిలోకి ప్రయాణం చేసింది. అంతవరకు వాళ్ళ కాలనీలోని స్కూలుకి వెళ్ళింది. స్కూలు తర్వాత ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూనియర్ కాలేజీలో చేరింది. ఆ కాలేజీకి కూడా కాలనీ బస్సులో వెళ్ళేది. అందులోనే వచ్చేది. ఏమాత్రం భయం లేకుండా జూనియర్ కాలేజీ వరకు చదువు సాగిపోయింది. ఇన్నేళ్లు కళ్ళ ముందే ఉండి చదువుకుంది. అలాంటిది ఇప్పుడు వేరే ఊళ్ళో హాస్టల్లో ఉంచి చదివించటం అంటే కాస్త భయపడ్డ బిందు పట్టుపట్టింది. ఎప్పుడు ఇదే కాలనీలోనేనా? నేను హైదరాబాద్లో చదువుతాను అంటే అరుంధతి, రామచంద్రం ఒప్పుకోలేదు. ఎంసెట్ రాయమని అన్నారు. ఓ 25 కిలోమీటర్ల దూరంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అందులో చేరితే బాగుంటుందని అనుకున్నారు. కానీ బిందు ఒప్పుకోలేదు. అందరిలా నువ్వు కూడా ఆ ఎంసెట్ అది రాయమంటావేంటి? నేను ఆ పరీక్షలు అవి రాయను. ఆ ఇంజనీరింగ్ సముద్రంలోకి దూకను. హాయిగా నేను బీఎస్సీ చదువుతాను. ఎంఎస్సీ చేస్తా, పీహెచ్డీ. అప్పుడు నేను డాక్టర్ బిందుని. ఓ మంచి ల్యాబ్లో సైంటిస్ట్గా చేరతాను. ఇది నా కళ. దీన్ని నువ్వు పాడు చేయకు అన్న దాని మాటలు విన్నాక ఇంకా అరుంధతి కానీ రామచంద్ర కానీ ఏం అనలేకపోయారు. అయిష్టంగానే హైదరాబాద్కి కూతురిని తీసుకుని అరుంధతి వెళ్ళింది. బిందు ఎంతో ఉత్సాహంగా ఉంది. కానీ అరుంధతి లేదు. ఆమె భయం ఆమెది. ఇంతవరకు బిందు ఉన్నది, ఆమె చూసింది ఓ చిన్న ప్రపంచం మాత్రమే. ఓ బావిలో ఉన్న కాలనీలో ఉన్న కూతురు ఇప్పుడు ఒక్కసారిగా మరో పెద్ద తెలియని ప్రపంచంలోకి వెళుతుంది. తెలియని మనుషులు, తెలియని వాతావరణం,
అలాంటి ఆ పెద్ద ప్రపంచంలోని ఏం ప్రమాదాలు జరుగుతాయో పాపం తట్టుకోగలదా? తట్టుకునేలాగా తను పెంచిందా? లేదు, అలా పెంచలేదు. ఎంతో ప్రొటెక్టివ్గా చూసుకుంది. తన బుర్రతో పెరిగింది. అందుకే భయం. ఏం చేస్తే తనకి ధైర్యంగా ఉంటుంది? ఏం చేస్తే ఆమె తన కళ్ళ ఎదురుగా ఉంటుంది? ఆమెకు ఓ చిన్న ఇల్లు తీసుకుని కూతురిని పెట్టుకుని ఉంటే కూతురిని జాగ్రత్తగా చూసుకోవచ్చా అన్న ఆలోచన కూడా ఆమెకి వచ్చింది. తన ఆలోచనలకి ఆమెకి నవ్వొచ్చింది. బిందుని మరీ చిన్నపిల్లలా భావిస్తుంది. 17 ఏళ్లు నిండిన అమ్మాయి. బయటికి వెళ్ళి ఎన్నో ఛాలెంజ్లను ఎదుర్కోవాలి. అయితే అన్నీ ఆమెకు పరిస్థితులు నేర్పిస్తాయి అని తనకి తానే ధైర్యం చెప్పుకుని మామూలైంది. నిజానికి బిందు వయసుకి తను ఎన్నో సాహసాలాంటివే చేసింది. ఎక్స్కర్షన్, పిక్నిక్లు, సినిమాలు అన్నిటికీ వెళ్ళింది. ఆ రోజుల్లో తనకి భయం లేదు. ఏదో జరిగిపోతుందేమోనన్న భయం తన తల్లికి కూడా లేదు. అందుకే భయపడలేదు. తనకి ఏం కాదు అన్న ధైర్యం తల్లిలో ఉంది. తనలో కూడా ఉంది. ఆ రోజుల్లో తన తల్లికి లేని భయం ఈరోజు తనలో ఎందుకుంది? తనెందుకు భయపడుతుంది? ఆలోచిస్తే కారణం చాలా సింపుల్. అప్పటి వాతావరణం ఇప్పుడు లేదు. ఇప్పుడు అన్ని ఛాలెంజ్లు, కొత్త కొత్త ప్రమాదాలు. రోజులు ఎలా ఉంటే నీకు చక్కటి ప్రపంచాన్ని ఇస్తున్నాం, బయటకు వెళ్ళు అని చెప్పటం కష్టం. అందుకే భయపడుతుంది. భయపడిందే జరిగింది. దీనికి ఎందుకు? ఇంత ఘోరంగానా? ఇంత భయంకరంగానా? ఒక్కసారి కాలేజీ, యూనివర్సిటీ ఉలిక్కిపడింది. విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు, మీడియా ఉత్సాహంగా బయటకొచ్చాయి. ర్యాలీలు, ధర్నాలు, కొవ్వొత్తుల ర్యాలీలు, న్యాయం కోసం ఉద్యమం, ఆందోళనలు. కానీ ఏం జరిగింది? బిందు బతకలేదు. న్యాయం కోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. ఇంతవరకు న్యాయం జరగలేదు. కాసులు రాలని కేసులని కాలితో తంతాయి. సమాజానికంతటికీ ఓ గొడుగులా రక్షించాల్సిన వ్యవస్థకి కూడా పురుషత్వం ఉంటుందని మరోసారి నిరూపించుకుంది. ఇది నాలాంటి తల్లుల సమస్య, ఎంతోమంది తల్లుల సమస్య. తమ జీవితంలో బిందు ఓ అధ్యాయం. అది ముగిసిపోయింది. ఆ పేజీలు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ అప్పుడప్పుడు ముందుకు వస్తుంటాయి. ఇది జరిగి సరిగ్గా 6 ఏళ్ళయింది. మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోతున్న సమయంలో విజయ ఆమె జీవితంలోకి వచ్చింది. నిజానికి వీళ్ళిద్దరూ వచ్చాక తమ పిల్లలిద్దరినీ మర్చిపోతున్నారు. కాదు, వీళ్ళు మరిపించారు అని భార్యాభర్తలు ఇద్దరూ ఒప్పుకుంటారు. ఖాళీగా కూర్చున్నప్పుడు విజయ్ గురించో, విరాట్ గురించో మాటలు వస్తుంటాయి. ఇవాల్టి కోసం గతాన్ని కొంచెం వెనక్కి జరిపినట్టు అనిపిస్తుంది. ఆలోచిస్తూ కలత నిద్రపోయింది. మామూలుగా తెల్లారింది. ఎదురు ఫ్లాటు. విజయ అంతకు ముందు రోజు జరిగిన సంభాషణ అన్నీ గుర్తుకొచ్చాయి. అరుంధతి మామూలుగా అవలేకపోయింది. టీవీ ముందు కూర్చుంది. రామచంద్ర పెట్టిన ఏదో సినిమా యాంత్రికంగా చూస్తుంది. విజయ కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఓ 2 నెలల తర్వాత విజయ శుభవార్త చెప్పింది. ఆ చెప్తున్నది తన కూతురు బిందు అని అనిపించింది అరుంధతికి. బతుకు నిత్య గ్రీష్మం అనిపిస్తున్న సమయంలో ఈ అకాల వర్షం కొంచెం ఆనందాన్నిచ్చింది. అరుంధతికి విజయ స్థానంలో బిందు కనిపిస్తుంటే దూరం వెళ్ళలేకపోతుంది. వెళ్ళాలనిపించటం లేదు. అస్తమానం ఇంట్లో ఉంటే పాతవన్నీ గుర్తొస్తాయి. బయటకు వస్తుండండి, నలుగురితో కలవండి. ఏదీ కాదంటే సాయంత్రమో ఉదయాన్నో వాకింగ్ చేయండి. అప్పటి నుంచి నడక మొదలుపెట్టారు. ఇదివరకు వాకింగ్ చేయాలి కాబట్టి వెళ్ళేవారు. కానీ రాను రాను వాకింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతవరకు చూడనివి కొత్తగా చూస్తున్నట్లుగా అనిపించింది. ఆకాశం, మబ్బులు, ఒంటిని తాకే లేత సూర్యకిరణాలు, చెట్లు, రకరకాల పక్షులు, మనుషులు అన్నిటినీ చూస్తూ వెళుతుంటే అన్నీ ఆశ్చర్యంగానే కనిపిస్తున్నాయి. తమ ప్రతిబింబాన్ని వాటిల్లో చూసుకుంటూ ఏదో హాయిగా ఫీల్ అయిపోతూ వెళ్తున్నారు. నిశ్శబ్దం కూడా మాట్లాడుతుందని ప్రాక్టికల్గా తెలుసుకుంది. ఓ చెట్టు, ఓ పువ్వు చూస్తున్న కొద్దీ, అలా గమనిస్తున్న కొద్దీ ఏదో అంటున్నట్లనిపిస్తుంది. అది మనలోని మరో కోణం. చూసి ఆనందించే హృదయం ఉంది. ఇన్ని రోజులు దాని మీద ఓ నల్లటి దుప్పటి కప్పేసింది. ఇప్పుడు ఆ ముసుగు జరిగిపోయింది. అందుకే దృష్టి మారింది, చూపు మారింది, కోణం మారింది. అందుకే మారిన ఆ కోణంలోంచి చూస్తుంటే ప్రకృతి మనసుకి దగ్గరైపోయినట్లు అనిపిస్తుంది. తామే వాటికి దగ్గరగా వెళ్ళినట్లు అనిపిస్తుంది. ప్రకృతిలోకి ఒదిగినట్లు అనిపిస్తుంది. ప్రకృతికి దగ్గరగా వెళ్ళినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఏదో పరిష్కారం కనిపించినట్లు అనిపిస్తుంది. తమని సరి అయిన మార్గంలోకి ఆ నిశ్శబ్దం తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. మార్గంలో అంతా ప్రశాంతతే అని తెలుసుకుంది. అందుకే నిశ్శబ్దం మాట్లాడుతుంది. ఇన్నాళ్ళు శరీరాన్ని, మనసుని వేరుగానే చూసింది. అందుకే ప్రశాంతంగా ఉండలేకపోయింది. కానీ ఇప్పుడు కాదు, ఆ రెంటినీ కలిపింది. ప్రశాంతత మనలోనే అంతర్లీనంగా ఉన్న జల. దాన్ని తోడటానికే శ్రమపడుతుంది.
ఇంక ఇప్పుడు ప్రశాంతంగా ఉండటం అనేది నా చేతుల్లోనే ఉంది. దానిని ఎలా సాధించాలో ఇప్పుడు తెలిసింది. ఇంక పర్వాలేదు. జీవితంలో ఎలాంటి తుఫాన్లొచ్చినా ఎదుర్కొనగలదు. ఓ రోజు విరాట్ కనిపించాడు. విజయ్ గురించి అడిగింది. ఆరోగ్యంగా ఉంది. కానీ ఇదివరకు 2 సార్లు జరిగిన దాని మూలంగా డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని అన్నారు. ఇక్కడ కుదరదు. కాస్త కష్టం కదా! అందుకే మా అమ్మ దగ్గరికి వెళుతుంది అంది ఓ రోజున. అరుంధతి ఆశ్చర్యపోయింది. అందరూ పుట్టింటికి వెళతారు. ఈ పిల్లేంటి అత్తగారింటికి వెళ్తానంటుంది? అమ్మ దగ్గర ఉన్న చనువు అత్తగారి దగ్గర ఉంటుందా? ఈ విషయంలో తనకి కోడలు మూలంగా అనుభవమే అయ్యింది. తర్వాత వీలు చూసుకుని విజయ్ దగ్గరికి వెళ్ళి విరాట్ చెప్పినది అడిగింది. విజయ్ చిన్నగా నవ్వింది. మా అత్తగారు అమ్మలాంటి వారు. అయినా అరుంధతి మరోసారి అదే విషయాన్ని అడిగింది. విజయ్కి అరుంధతి మాటలు అర్థమయ్యాయి. ఆమెకు వచ్చిన అనుమానం గమనించింది. నిజానికి అందరూ ఈ సమయంలో పుట్టింటికి వెళతారు. కానీ మా పరిస్థితి వేరు. మా అమ్మ వాళ్ళిల్లు చాలా చిన్నది. ఇదివరకు నా పెళ్లి కానప్పుడు అందరూ ఒక గదిలోనే పడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. నేను వెళితే నాకు గది ఇవ్వాలి. అదొక్కటే కారణం కాదండి. మా అమ్మ నాన్న అన్నయ్య మీద ఆధారపడ్డవాళ్ళు. నాన్నగారు చేసింది ప్రైవేట్ కంపెనీలో. అందుకని పెన్షన్ అంటూ ఏం లేదు. నేను వెళితే వాళ్ళకి బరువు తప్ప మరేం లేదు. వాళ్ళకి నేనంటే ఇష్టమే. నా మీద ప్రేమ ఉంది. కానీ వాటిని మింగేసే పరిస్థితి అక్కడిది. ఇలాంటి ఇబ్బందులు అత్తగారింట లేవు. పైగా మా అత్తగారి పేరుకే కానీ ఆవిడికి నేను అంటే అభిమానం. మా మామగారు ఉద్యోగం చేస్తున్నారు. ఆర్థికంగా స్వతంత్రులు. ఆ ఇంట్లో ఉండేది కూడా ఇద్దరే. విరాట్ కూడా ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఆ స్వతంత్రం ఉంది. అలవాటైన ఇల్లు. ఇంటికి దగ్గరలోనే ఓ మంచి నర్సింగ్ హోమ్ కూడా ఉంది. అయితే నువ్వు ఇప్పుడెళ్ళి డెలివరీ అయ్యాకే వస్తావన్నమాట. అవునన్నట్లుగా తలూపింది. ఎప్పుడు వెళ్ళేది? శనివారం. ఎలా వెళుతున్నావు? టాక్సీలోనా? కాదు, రైల్లో. డాక్టర్ గారు టాక్సీ వద్దన్నారు. టికెట్లు కొనటం కూడా అయిపోయింది. అయితే శుక్రవారం రాత్రి భోజనానికి రండి. ఎందుకు మీకు శ్రమ? నసిగింది. ఇది మా ఆనందం. తప్పకుండా వస్తాం. ఉత్సాహంగా ఇంటికెళ్ళాక భర్తతో చెప్పింది. రామచంద్ర కూడా సంతోషించాడు. మంచి పని చేసిందని కూడా అన్నాడు. ఆ సాయంత్రం అరుంధతి రామచంద్ర కలిసి బయటికి వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. రామచంద్ర ముఖంలో సంతోషం, నవ్వు చూస్తూ అనుకుంది. ఎన్ని రోజులైందో భర్తనిలా చూసి.